బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలాను నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. కేటీఆర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలా బఫర్ జోన్లో నిర్మించారని నీటిపారుదల శాఖ అధికారులకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు సర్వే చేపట్టారు. మంగళవారం సాయంత్రం సర్వే చేసిన అధికారులు మరోసారి నిన్న మధ్యాహ్నం సర్వే చేశారు. 6 అధికారుల బృందం సర్వే నిర్వహించింది. 2 నీటిపారుదల శాఖ అధికారులు, 4 రెవెన్యూ అధికారులు సర్వేలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బోల్కాపూర్ నాలాను సుమారు కిలోమీటర్ వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నాలా పరిధిలోకి ఏ సర్వే నెంబర్లు వస్తున్నాయో ఆ వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు సర్వే వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గ్రామంలో వెట్లాండ్, డ్రైల్యాండ్ వివరాలతో పాటు బుల్కాపూర్ నాలా వివరాలు పూర్తి స్థాయిలో సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. 2-3 పాత మ్యాప్లను కూడా అధికారులు వెంట తీసుకొని వచ్చారు. వాటి ఆధారంగా గతంలో బుల్కాపూర్ నాలా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండేది, ప్రస్తుతం ఎంతవరకు ఉందనేది తెలుసుకున్నారు. గతంలో ఎంత వెడల్పులో ఉండేది, ప్రస్తుతం ఎంతవరకు ఉందని చూశారు. బఫర్ జోన్ పరిధిలో ఏ మేరకు నిర్మాణాలు చోటు చేసుకున్నాయి వంటి వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి సర్వే తర్వాత బుల్కాపూర్ నాలా ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. గతంలో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని నివారించేందుకు నీటిని బుల్కాపూర్ నాలా ద్వారా మళ్లించేవారు. బుల్కాపూర్, జన్వాడ, మణికొండ మీదుగా ఈ నాలా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఈ నాలా ప్రస్తుతం 24 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ప్రధాన గేటు సమీపంలోనే నాలా ఉండడంతో బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలా పరిధిని చూస్తే 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని నీటిపారుదల రెవెన్యూ అధికారులు తెలిపారు.